అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 43. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. కథలు రచించిన వారు సుజాత గారు. ప్లీజ్ ఇక్కడ కొన్ని అర్థం చేసుకోండి. కొన్ని వర్డ్స్ అనేది నేను పలకడం లేదు. ఆ వర్డ్స్ అనేది నేను యూట్యూబ్ రూల్ ప్రకారం పలకూడదు. అందుకని నేను ఆ వర్డ్స్ అనేది చెప్పట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. డాడీ, సీసీటీవీ కెమెరాలు లేని చోట అక్షితకి చేసేయండి. మనం చేసేది కానీ చూసే వాళ్ళకి అది ఉండాలి. ఈసారైనా కరెక్ట్గా చేయండి. ఆర్య కూడా అప్పుడు తప్పించుకున్నాడు. ఇప్పుడు అక్షిత కూడా తప్పించుకుంటే మనం చేసేదానికి అర్థం లేదు. నిజానికి ఆర్యకి బలంగానే దెబ్బలు తగిలాయి. తను చనిపోయే పరిస్థితికి వచ్చాడు, కానీ ఈ అక్షితనే కాపాడింది. దీన్ని అంత తేలిక వదిలిపెట్టను అని అంటాడు మినిస్టర్ గారు. డాడీ, మీరు నిజంగా అక్షితని చంపేస్తారా, లేదా కూతురు కాబట్టి కాస్త కనికరిస్తారా అని అడుగుతుంది ఆశ్రిత. దాని మీద నిజంగా అభిమానం, ప్రేమ ఉంటే పెళ్లి పేరుతో దాన్ని బలిపశువుని ఎందుకు చేస్తాను? నాకు నువ్వు మాత్రమే కూతురువి. నీ సంతోషానికి అడ్డు వచ్చిన వాళ్ళనెవరినైనా సిద్ధం అని తన తల మీద చెయ్యి వేసి చెప్తారు మినిస్టర్ గారు. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ. టెన్షన్ పడకు, మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఓకే డాడీ, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆశ్రిత. నా కూతురు సంతోషానికి అడ్డు వచ్చిన ఎవ్వరిని నేను బ్రతకనివ్వను అని అక్షిత అయినా సరే, వాళ్ళ అమ్మైనా సరే నరకానికి పోవలసిందే అని క్రూరంగా అనుకుంటూ ఉంటారు మినిస్టర్ గారు. కానీ అసలు శాంతి ఏమైందో ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. బ్రతికే ఉందా లేదంటే అనుకుంటారు. బ్రతికే ఉంటే ఎక్కడుంది? ప్రాబ్లం లేదు అని ఆలోచిస్తూ సోఫాలో తలవాలుస్తాడు. అక్షిత, అగస్త్య చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఒకరి కౌగిల్లో ఒకరు కరిగిపోతున్నారు. ఇంత దూరం వచ్చాక కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా అక్షిత? ఒప్పుకోవే, ప్రొసీడ్ అయిపోదాం. చెప్పాను కదా, సాహితీ గారే జరిపించాలి. అప్పటిదాకా ఇలా పడుకోండి అంటూ తన కౌగిల్లో నుంచి బయటకొచ్చి పిల్లోని అగస్త్య మీద విసురుతుంది అక్షిత. వద్దులే, దానికంటే నువ్వే కాస్త బెటర్, వచ్చేయ్ అని పిల్లోని పక్కన పడేసి అక్షితని దగ్గరికి తీసుకుంటాడు. రేపందరూ షాపింగ్కి వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి ఏం కావాలో కొనుక్కో అంటాడు. తను చిన్నగా నవ్వి సరేలే అంటుంది. నేను వస్తే అసలు సాహితీ గారు ఊరుకుంటారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అనుకొని నవ్వుకుంటుంది. అగస్త్య మాత్రం అదేమీ పట్టించుకోవట్లేదు. తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని తన మెడవంపుల్లో ముద్దు పెడుతూ అక్షితని మత్తులోకి దించుతున్నాడు. ప్లీజ్, ఇలా నువ్వు చేస్తే చాలా కష్టం అంటూ వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావట్లేదు. ఇక తను చూపించే ప్రేమకి, చేసే పనులకి అక్షిత కూడా బెండైపోయి అగస్త్యని ప్రేమగా హత్తుకుంది. అమ్మని చూసి చాలా రోజులైంది, రేపు వెళ్తాను అంటుంది అక్షిత. అమ్మ గురించి తర్వాతలే, ముందు అబ్బాయి గారి సంగతి చూడు అంటూ తన చెవి తుమ్మెని మెల్లిగా కొరుకుతాడు. సు అని మత్తుగా మూలుగుతుంది అక్షిత. వామ్మో, నువ్విలా చేస్తుంటే నిన్ను కంట్రోల్ చేయడం కాదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందంటూ తనని దూరంగా అగస్త్యని తోసేస్తుంది అక్షిత. అబ్బా రాక్షసి, ఎంత బిజీగా ఉన్నాను, ఇలా చేయడం బాగుందా అంటాడు. రేపు మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు, తర్వాత వెళ్దాంలే. నువ్వు తీసుకువెళ్ళకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది అక్షిత. అబచా, అంటే నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మగారు ఇంకా అక్కడే ఉన్నారనుకుంటున్నావా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు అనుకుంటున్నావా? అవును అన్నట్టు చూస్తుంది అక్షిత. అంటూ హా అని పెద్దగా నవ్వుతాడు అగస్త్య. ఎందుకు నవ్వుతున్నావు? సమయం సందర్భం లేకుండా నవ్వితే పిచ్చివాళ్ళు అనుకుంటారు అని మూతి ముడుచుకుంటూ చెప్తుంది అక్షిత. మీ అమ్మగారు అక్కడ లేరుగా? లేకపోవడం ఏంటి?
అని కంగారుగా అడుగుతుంది అక్షిత. అవును, మీ అమ్మగారు అక్కడ లేరు. సేఫ్గా ఇంకొక చోటికి మార్చాను అంటాడు. నిజమా? అని అదిరిపడుతుంది అక్షిత. ఎందుకలా చేశావు? నువ్వేమో నీ ఇష్టం వచ్చినప్పుడు బ్యాగ్ సర్దుకొని నేను వెళ్ళిపోతానని రెడీ అవుతున్నావు కదా. అప్పుడేదో అలా జరిగిపోయిందిలే. ఏమో, ఎవరికి తెలుసు? మళ్ళీ ఎవరైనా అనగానే బ్యాగ్ పట్టుకొని నేను లేని టైంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోతే? అక్షిత బాతుగుడ్లు బయటకు పెట్టి మరీ ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చూస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా అత్తయ్యగారు లేకుండా వెళ్ళవు కదా. అందుకే అత్తయ్యగారిని సేఫ్గా ఇంకొక చోట దాచిపెట్టాను. నన్ను నీ దగ్గర ఉంచడానికి ఇలాంటి ప్లాన్ వేస్తావా? మరి ఏం చేయాలి అక్షిత? నువ్వేమో నాతో ప్రేమగానే ఉంటావు. మా అమ్మ ఏదైనా అనగానే బ్యాగ్ పట్టుకొని పెద్ద రుద్రమదేవిలాగా బయలుదేరుతావు. అసలు ఇదంతా ఎందుకు? అత్తయ్య గారిని సేఫ్గా నా అండర్లో ఉంచాననుకో, చచ్చినట్టు నువ్వే నా దగ్గర ఉంటావు. దీన్ని ప్రేమ అనరు, బ్లాక్మెయిల్ అంటారు. అవును, ఇది స్వీట్ బ్లాక్మెయిలింగ్. నేనే కనిపెట్టాను. బాగుంది కదా అని గొప్పగా చెప్తాడు అగస్త్య. ఇదేమైనా పద్ధతిగా ఉందా? నీకోసం నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కదా. మరి నువ్వేమో మా అమ్మని ఎక్కడో దాచిపెట్టడం ఏంటి? ఏం చేస్తావు అక్షిత? నీకు బుద్ధి పుట్టినప్పుడు బాగానే ఉంటావు. నీ బుర్రలో అప్పుడప్పుడు పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ పురుగు తిరిగినప్పుడు వెళ్ళిపోతానని బయలుదేరుతావు. అప్పుడు నిన్ను బ్రతిమలాడుకోవాలి, ఇక్కడే ఉండమని. అదే ఇప్పుడు నువ్వే నన్ను బ్రతిమలాడుకుంటావు అని గొప్పగా చెప్పుకుంటాడు అగస్త్య. రౌడీలు ఇలాంటి పనులు చేస్తారు. నువ్వేదో మంచోడు అనుకున్నాను. నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావా? నేను కూడా రౌడీని. ఇంకా నీకు ఏ పేర్లు కావాలంటే ఆ పేర్లు పెట్టుకో. నేను మాత్రం ఇలాగే ఉంటాను. ఎందుకంటే నాకు మీ అమ్మగారి మీద కోపం లేదు. నువ్వు నాతో ఉండాలంటే ఇదే మార్గం. నీకోసం ఇక్కడే ఉన్నాను కదా. మీ అత్తగారు ఏదన్నా ఉంటే వెళ్ళిపోతాను కదా. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటాడు. అది కాదగస్త్య, నాకు నిద్ర వస్తుంది, గొడవ చేయకు అంటూ తనని బలవంతంగా పడుకోబెట్టి తన గుండెల మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అగస్త్య. నువ్విలా పడుకుంటే ఎలా? పక్కన పడుకోరా అని నెట్టడానికి ట్రై చేస్తుంది. పాపం అక్షిత వల్ల కావట్లేదు. ఇక తనని వెనక్కి నెట్టలేక తన చుట్టూ అలాగే చెయ్యిలేసి అక్షిత కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇద్దరూ అలాగే పడుకున్నారు. ఉదయం నిద్ర లేవగానే అందరూ రెడీ అవుతున్నారు ఆర్తి పెళ్ళికి షాపింగ్ చేయడానికి. అక్షిత కూడా రెడీ అయ్యి బయటకు రాగానే నువ్వు కూడా షాపింగ్కి రావద్దినా అని పిలుస్తుంది ఆర్తి. ఏమీ అవసరం లేదులే ఆర్తి, ఇప్పటికి ఎంతమంది అయ్యామో చూడు. పొరపాటున అక్కడికి ఏమీ కొనకుండా వస్తే వాళ్ళ ముందు చీప్గా ఉంటుంది. నీ ఒక్కదాని బట్టలు కొనడానికి ఇంతమంది వెళ్లాల్సిన అవసరం లేదులే. పైగా తనకి హాస్పిటల్లో పని ఉంటుంది. తనని వెళ్ళనివ్వు, మనం వెళ్దాంలే అని కూతుర్ని మందలిస్తుంది సాహితి. అవును ఆర్తి, షాపింగే కదా, హ్యాపీగా చేసుకోనరా. అది కాదు వదినా. ఆర్తి, నువ్వు గొడవ చేయకు. అక్కడికి దేవు కూడా వస్తాడు. మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నేను లేకపోతే ఏమవుతుంది? కొత్త పెళ్లి కూతురు నవ్వుతూ ఉండాలని చెప్పి ఓకే బాయ్ అని కూడా చెప్పి వెళ్ళిపోతుంది అక్షిత. ఎందుకమ్మా ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఇంతమందిని వెళ్తున్నాము, అక్షిత ఒక్కతి వస్తే ఏమవుతుంది అని కొంచెం చిరాగ్గా అడుగుతాడు ఆర్య. ఆ అమ్మాయి షాపింగ్కి రావడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పి అందరూ కలిసి షాపింగ్ మాల్కి బయలుదేరుతారు. అమ్మని మార్చలేము అని లైట్ తీసుకుంటాడు అగస్త్య. ఇక తను కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెనకాలే వెళ్తాడు. అప్పటికే అక్షిత వాళ్ళ బాబాయ్ బండి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అంత తొందర? నేను కూడా వస్తున్నాను కదా, ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళమే. అగస్త్య, నీకెందుకు? హాయిగా ఇంట్లో తినొచ్చు కదా. ఈ ఫుడ్ నువ్వు తినలేవు. పొరపాటున నీకేదన్నా హెల్త్ అప్సెట్ అయితే సాహితీ గారు నన్ను చంపేస్తారు. అగస్త్య మాత్రం అవేం వినిపించుకోవట్లేదు.
తింటూ ఉంటాడు. షాపింగ్ మాల్కి వెళ్తారు. అక్కడ అందరినీ పేరు పేరున పలకరిస్తారు. మేయర్ గారు అది సరే అక్షిత, సరే అక్షిత ఏది అని అడుగుతారు. తనకేదో హాస్పిటల్లో అర్జెంటు పనుందని వెళ్ళిపోయిందని ముందుగానే చెప్తుంది సాహితి. ఎందుకంటే ఇంకెవరైనా మాట్లాడకుండా అడ్డం పడినట్టు. అయితే తను లేకుండా షాపింగ్ ఏంటి? ఇప్పటికే చాలామందిని అయ్యాము. ఇక తను లేకపోతే ఏమైందిలే అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది సాహితి. ఇంతమంది ఉన్నాం, ఇంకొక మనిషి ఎక్కువ అవుతుందా ఏంటి? ఓకే, అయితే అక్షిత మా వైపు వస్తుంది కదా, తనతో కలిసి నలుగురు, అంతేకాని తను లేకుండా షాపింగ్ మాత్రం కుదరదు అని అప్పటికప్పుడు తనకి ఫోన్ చేస్తారు మేయర్ గారు. అక్షితకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం సాహితీకి నచ్చట్లేదు. మరి ముగ్గురు మేము ఉంటే బాగోదు కదా, పైగా పెళ్లి బట్టలు కొనేటప్పుడు ముగ్గురు ఉండకూడదు సాహితి గారు. అందుకని 4వ వ్యక్తిగా అక్షిత మా వైపు వస్తుంది. అక్షితకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చట్లేదు సాహితీకి. వాళ్ళందరూ అలా మాటల్లో ఉండగానే మేయర్ గారు అక్షితకి ఫోన్ చేస్తారు. నాకు వర్క్ ఉంది అని అక్షిత చెప్తుంది. నువ్వు ప్రతిసారి ఇలా వంక చెప్పడం బాలేదు. కావాలంటే 1 మంత్ లీవ్ తీసుకో. ఈ పెళ్ళి అయిపోయే వరకు నువ్వు మాతోనే ఉండాలి. నేను నిన్ను మా ఇంటి ఆడపిల్లగా అనుకుంటున్నాము. మరి మీ తమ్ముడి పెళ్ళికి షాపింగ్ పని నువ్వు కాకుండా ఎవరు చేస్తారు? నువ్వు వస్తున్నావా లేదా? మేయర్ గారు అక్షితని సొంత కూతుర్లాగానే ట్రీట్ చేయడం ఇరిటేట్ అవుతుంది సాహితికి. అది కాదంకుల్, అక్షిత ఇప్పటికే అందరూ వచ్చి చాలాసేపు అయింది. నువ్వు తొందరగా వస్తే షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాం. లేదంటే నీకు రేపు కుదురుతుందా చెప్పు, రేపే షాపింగ్ పని పెట్టుకున్నాం అంటారు మేయర్ గారు. వద్దులే అంకుల్, నేను బయలుదేరుతున్నాను అంటూ లీవ్ అప్లై చేసి వెంటనే బయలుదేరుతుంది అక్షిత. వస్తానేమో అని సాహితీ గారికి కోపం, రాకపోతేనేమో మేయర్ గారికి కోపం. వీళ్ళిద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను అనుకుంటూ అగస్త్యకి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా చెప్తుంది. ప్లీజ్ అగస్త్య, ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అసలు ప్రోగ్రామే ఆపేస్తాను అంటున్నారు. షాపింగ్ రేపు చేసుకోవచ్చులే అంటున్నారు. ఏం పర్వాలేదు అక్షిత, వెళ్ళు. నువ్వు అబ్బాయి తరపున వెళ్తున్నావు, పర్వాలేదులే. మీ అత్తగారు నిన్ను పిలవకపోయినా అటువైపు నుంచి ఇన్విటేషన్ వచ్చింది కదా, వెళ్ళు. నువ్వు కూడా రావచ్చు కదా అని గోముగా అడుగుతుంది అక్షిత. మేము ఆడపిల్ల వాళ్ళమండి, మాకెన్ని పనులుంటాయో తెలుసా? పైగా మీ అందరూ వచ్చినప్పుడు మర్యాదల్లో కానీ లోటుపాట్లు ఏమైనా జరిగితే ఇక మా పని అవుట్. పైగా మీరు ఆ ఇంటి ఆడపిల్ల, ఆడపడుచుకి చేయాల్సిన మర్యాదలు, ఇవ్వవలసిన లాంఛనాలు చాలా ఉంటాయి. అవన్నీ దగ్గరుండి చూసుకోవలసిన బాధ్యతను నాదే కదా. అందుకని నువ్వు షాపింగ్ చేసుకో, నాకు చాలా పనులున్నాయి అంటాడు. సచ్చినోడా అని ఫోన్ తిట్టి పెట్టేస్తుంది అక్షిత. నవ్వుకుంటూ తను కూడా ఫోన్ పెట్టేస్తాడు అగస్త్య. ఇక అక్షిత డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్ మాల్కి వస్తుంది. రామ్మారా, నీకోసమే ఎదురు చూస్తున్నామని మేయర్ గారు పిలుస్తారు. అక్షిత సాహితీ వైపు చూస్తుంది. చాలా సీరియస్గా కోపంగా చూస్తుంది సాహితి. అదేం పట్టించుకోదు అక్షిత. నేను డాక్టర్ని, నేను కాస్త బిజీగా ఉంటాను కదా, మీ అందరూ షాపింగ్ చేసుకుంటే ఏమవుతుంది, మధ్యలో నేనెందుకు? అక్షిత, నువ్వు ఇలా తప్పించుకుంటావనే విషయం నాకు తెలుసు. నువ్వెప్పుడు రాకపోతే అప్పుడు ఆ ప్రోగ్రాం అప్పుడు ఆపి నెక్స్ట్ డే పెట్టుకుంటాను. నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడే చెప్పు. ముందే చెప్తున్నాను, పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఆ టైంకి ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు. ఒకవేళ నువ్వు రాలేదంటే పెళ్ళాపడానికి కూడా నేను వెనకాడను అంటారు మేయర్ గారు. ఆ మాటకు అందరికీ భయం వేస్తుంది. అయ్యో అంకుల్, శుభమా అంటూ పెళ్లి బట్టలు తీసుకోవడానికి వచ్చి పెళ్ళి ఆగిపోవడం గురించి మాట్లాడకండి ప్లీజ్. నా పనులన్నీ ఆపేసి లీవ్ అప్లై చేసి మరీ పెళ్ళికి వస్తాను, సరేనా? కానీ ఇంకొకసారి పెళ్ళి ఆపుతాననే మాట మాత్రం అనకండి అని రిక్వెస్ట్ చేస్తూ అంటుంది అక్షిత. వెరీ గుడ్,
లేకపోతే ఈ పెళ్ళయ్యే వరకు వచ్చి మా ఇంట్లో ఉండు అని ఇన్వైట్ చేస్తాడు కూడా. సాహితీ మాత్రం ఎంతో ఆశ్చర్యపడుతుంది. తనకంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? తను లేకపోతే నిశ్చితార్థం చేసుకోనన్నారు. ఇప్పుడేమో షాపింగ్ చేయనంటున్నారు. తర్వాత పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేస్తానంటున్నారు. నిజానికి ఆర్తి పెళ్ళికి నువ్వు రావడానికి వీల్లేదని అక్షితకి కండిషన్ పెట్టాలి అనుకుంది సాహితి. కానీ ఇప్పుడు మేయర్ గారి మాటలు విన్న తర్వాత ఆ ఆలోచనని విరమించుకుంది. ఇక షాపింగ్ మొదలు పెడతారు. అమ్మాయికి పెళ్ళికి పట్టుచీర బాగుంటుందని 2,00,000 రూపాయలు చీర సెలెక్ట్ చేస్తుంది సాహితి. రేటు గురించి మాకు సంబంధం లేదు, కానీ అక్షితకి నచ్చాలి అంటారు మేయర్ గారు. పిడికిలి బిగించి చీరని అక్షిత వైపు విసురుతుంది సాహితి. ఇక తను ఏది సెలెక్ట్ చేసినా అక్షితకి నచ్చాలి, అక్షిత తనే చూడాలి అని మేయర్ గారు చెప్తుంటే పగబగ మండిపోతుంది సాహితికి. అన్నీ అక్షితనే సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మమ్మల్ని అందరినీ ఎందుకు పిలవడం అని నవ్వుతుని నిష్ఠూరంగా అంటుంది సాహితి. పెళ్లి బట్టలకి రండి అని చెప్పాను, కానీ మిమ్మల్ని స్పెషల్గా మేము ఇన్వైట్ చేయలేదు కదండి అని మేయర్ గారి భార్య అనగానే షాక్ అవుతుంది సాహితి. ఇక సైలెంట్గా ఉండడం బెస్ట్ అనుకుంటుంది. ఇక అక్షిత వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం, శారీస్ అన్నీ ఒంటి మీద పెట్టి చూసి నచ్చిందని చెప్పడం, తను ఏది చెప్తే వాళ్ళు అదే సెలెక్ట్ చేయడం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది సాహితి. శారీ సెలెక్షన్ అయిపోయింది. భారీగానే తీశారు మేయర్ గారు ఆర్తికి. ఇక జ్యువెలరీ వైపు వెళ్ళారు. ఇక మేమెందుకు, అక్షితకి నచ్చిందే తీసుకుంటారు కదా అని ఎగతాళి చేస్తున్నట్టుగా అంటుంది సాహితి. నిజమే, అక్షిత ఒక్కతే ఉంటే చాలు అని తన్నే సెలెక్ట్ చేస్తుంది అని పెద్దగా నవ్వుతారు మేయర్ గారు. ఆయన అలా నవ్వుతుంటే దగ్గరికి వెళ్ళి ఆయన పీక పట్టుకొని నొక్కాలనిపిస్తుంది సాహితికి. ఇక మధ్యలో భోజనానికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మళ్ళీ సెలక్షన్ మొదలుపెట్టారు. కోడలికి ఇది ఉంది, ఇది లేదు అని కాకుండా అన్నీ తీసుకోమని చెప్తారు. చెవులకి పెట్టుకునే దుద్దుల దగ్గర నుండి నడుముకి పెట్టుకునే వడ్డానం వరకు, ముక్కు పుడక దగ్గర నుంచి అరవంకీలు దాకా హారాలు, నెక్లెస్లు, పాపిడి చైన్, గాజులు, చెంపస్వరాలు, మాటీలు, ఇలా ఇది లేదు అనుకోవడానికి వీలు లేకుండా మొత్తం తీస్తుంది అక్షిత. ఇక షాపింగ్ మొత్తం పూర్తయింది. నైట్ అయిపోయింది. ఇక కొన్నవి మొత్తం ఆర్తి చేతికిచ్చి జాగ్రత్తగా ఉంచుకో, బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకో అని చెప్తుంది మేయర్ గారి భార్య. షాపింగ్లో అక్షితకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చని సాహితి ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదండి అని హడావిడి చేస్తుంది. నువ్వు రామ్మ అని మేయర్ గారు అక్షితని పిలుస్తారు. అంకుల్ నాకు కారు ఉంది, నేను వెళ్తాను అంటుంది అక్షిత. ఇంటికి వెళ్లే వరకు సాహితీ బుర్రలో ఒకే ఒక ఆలోచన, దేవ్ ప్రాణాలు కాపాడినందుకే అక్షితకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అని. అక్షిత కూడా కారులో బయలుదేరుతుంది. ఇక ఇంటికి వచ్చేసరికి అగస్త్య హాల్లో ఉంటాడు. అక్షిత మాత్రం వాళ్ళ బాబాయ్ బండి దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది, నీ పెళ్ళం చేసేదేమన్నా బాగుందా? అసలు తనకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అక్షిత మీద ఉన్న కోపం మొత్తం అగస్త్య మీద చూపిస్తుంది సాహితి. అసలు విషయం తెలియని అన్నదమ్ములిద్దరూ ఏమైందని అడుగుతారు. ఏమైందా? అక్షిత గారు లేకపోతే షాపింగ్ చెయ్యరంట. ఒకవేళ తను బిజీగా ఉంటే ఇంకొక రోజు షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకోవాలంట. ఒకవేళ పెళ్లి టైంకి తను ఏదైనా ప్రాబ్లం వస్తే పెళ్ళి కూడా ఆపి ఇంకొక రోజు పెట్టుకుంటారంట. తను ఆ ఇంటి ఆడపిల్లంట. తను ఏం చెప్తే అదే జరగాలంట. వీళ్ళంతా తనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటకు కక్కుతూ ఉంటుంది సాహితి. పోనీలే అమ్మా, నా ప్రాణాలు కాపాడినందుకు నువ్వు కనీసం అక్షితని మనిషిలాగా కూడా చూడట్లేదు. పాపం మేయర్ గారు మాత్రం సొంత కూతుర్లాగా కాదు, దేవతలాగా చూస్తున్నారు. పోనీలే, ఇక్కడ దొరికిన ప్రేమ అక్కడైనా దొరికింది.
కొడుకు ప్రాణాలు కాపాడినందుకు ఆ మాత్రం ప్రేమ చూపించడంలో పెద్ద విశేషమేమీ లేదులే అని వ్యంగ్యంగా అంటాడు ఆర్య. ఛీ అనుకుంటూ సాహితి లోపలికి వెళ్తుంది. 10 నిమిషాలకి అక్షిత కూడా లోపలికి వస్తుంది. ఏంటి అక్షిత, బాగా అలసిపోయావా? షాపింగ్ మొత్తం పూర్తి చేశావా అని నవ్వుతూ అడుగుతాడు ఆర్య. ఇప్పుడే అంతా అయిపోయింది. ప్రియా హెల్త్ ఎలా ఉంది? ఒకసారి హాస్పిటల్కి తీసుకురా, చెక్ చేద్దామంటుంది. ఓకే అని చెప్పి లోపలికి వెళ్తాడు ఆర్య. ఇక అక్షిత కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. నేను అలా షాపింగ్ దగ్గరికి వెళ్ళడం సాహితీ గారికి నచ్చలేదు అగస్త్య. చాలా ఫీల్ అయ్యారు. వెళ్ళకపోతేనేమో అంకుల్కి కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హెల్ప్ చేయొచ్చు కదా. ఒక ముద్దు పెట్టు, హెల్ప్ చేస్తాను అంటాడు. నీకు సిగ్గు లేదురా అని తన చేతిలో ఉన్న బ్యాగ్ అగస్త్య వైపు కోపంగా విసురుతుంది అక్షిత. దాన్ని క్యాచ్ పెట్టి ఎర్రగా మారిన తన ఫేస్ చూసి నవ్వుతూ ఉంటాడు అగస్త్య. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో పార్ట్ 44లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.